నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కాదేది కవితకు అనర్హమనే నానుడి అందరూ వినే ఉంటారు. ఇప్పుడు దాన్ని కొంచెం మార్చగలిగితే కాదేది ప్రచారానికి అనర్హం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రోజులలో ఎవరితో ఎంత వర్కౌట్ అవుతుందో చెప్పడం చాలా కష్టం. అందుకే అంది వచ్చిన ప్రతి అంశాన్ని అందిపుచ్చుకోవాలని అర్రలు చేస్తుంటాయి రాజకీయ పార్టీలు. ఇందులో ఎవరికి ఎవరు తక్కువ కాదు. అయితే అందరికంటే కాస్త ముందుగా ఇంకా చెప్పాలంటే అడ్వాన్స్డ్ గా ఉంది వైసీపీ పార్టీ. ఇప్పుడు అదే ఆ పార్టీ కొంపముంచింది. మరి ఆ స్టోరీ ఏంటో మీరు చూసేయండి. 2019 ఎన్నికల్లో వైసీపీ సూపర్ మెజారిటీతో ఏపీలో అధికారాన్ని చేపట్టింది. ఆ ఎన్నికల్లో వైసీపీకి 100 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని అనుకున్నారు అంతా. యాక్చువల్ గా వైసీపీకి కూడా అదే అనుకుంది. సీఎం జగన్ కూడా తమ పార్టీ అధికారంలోకి రావడం పక్కా అని 100కు పైగా సీట్లు వస్తాయని భావించారు. కట్ చేస్తే ఏకంగా 151 సీట్లు వచ్చేశాయి. ఇది జగన్ కే కాదు, మొత్తం ఏపీకే షాక్ ఇచ్చింది. అయితే ఇంతటి విజయం వైసీపీకి ఎలా వచ్చిందని బేరేజు వేసుకుంటే చాలా కారణాలు కనిపిస్తాయి. అందులో ప్రధానమైనది సోషల్ మీడియా ప్రమోషన్. గత ఎన్నికల్లో వైసీపీ సోషల్ మీడియాను బాగా నమ్ముకుంది, విపరీతంగా ప్రచారం చేసింది, అందుకు తగ్గట్టుగానే ఖర్చు పెట్టింది, ఖర్చుకు తగ్గ ఫలితం కూడా వచ్చింది. ఇది ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాని విపరీతంగా వాడాలని డిసైడ్ అయింది. అందులో భాగంగానే సజ్జల కుమారుడు సజ్జల భార్గవ్ కు వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. అంతవరకు బాగానే ఉంది. అయితే సోషల్ మీడియా ప్రభావం గురించి తెలుసుకున్న టీడీపీ కూడా తమ వింగ్ ని గట్టిగానే మోహరించింది. సోషల్ మీడియాలో ఇరు పార్టీల మధ్య వార్ ఆఫ్ వర్డ్స్ జరుగుతూనే ఉంటాయి. అయితే రీసెంట్ గా వైసీపీ సోషల్ మీడియా మరో అడుగు ముందుకు వేసింది. సోషల్ మీడియాలో కాస్తో కూస్తో ఫేమ్ ఉన్న వారితో వైసీపీకి అనుకూలంగా పోస్టులు పెట్టించడం మొదలుపెట్టింది. పాపులర్ అయిన కూరలమ్మే ఆంటీని జగన్ గురించి చెప్పేలా బయట రిలీజ్ చేసింది. కట్ చేస్తే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పై బీభత్సమైన నెగటివిటీ మొదలైపోయింది. దీంతో వారంతా భయపడిపోయి వివరణ ఇచ్చుకుంటున్నారు. తాము జగన్ కు సపోర్ట్ చేయడం లేదని, ప్రమోషన్ వర్క్ లో భాగంగానే ఆ వీడియోస్ చేశామని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతానికైతే తాము ఒకటి తలిస్తే సోషల్ మీడియాలో మరొకటి అయిందని తెగ టెన్షన్ పడుతుంది వైసీపీ సోషల్ మీడియా. గత ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వం కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చేత కొన్ని వీడియోలు చేయించింది. టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని ఆ వీడియోలో సదరు సోషల్ మీడియా స్టార్స్ పోస్టులు పెట్టారు. కట్ చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. దాంతో అప్పటి నుంచి వారంతా దాదాపు మాయమైపోయారు. రేపు ఏపీలో జరగబోయేది కూడా ఇదే. ఇప్పుడు ఏదో డబ్బులు ఇస్తున్నారని ఆశపడి ఏది పడితే అది మాట్లాడితే రేపు దానికి తగ్గ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. దీంతో వైసీపీ నుంచి ఫోన్ అంటే సోషల్ మీడియా స్టార్స్ వణికిపోతున్నారు.